ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే 60 కోట్ల మంది పవిత్ర నగరాన్ని సందర్శించి పుణ్యస్నానాలు చేసినట్లుగా యూపీ ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఒక్కసారి తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయారు. 100 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. 2-3 సార్లు చిన్న అగ్ని ప్రమాదాలు జరిగాయి. 1-2 రోజులు 300 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. కుంభమేళా ఆఖరి రోజు ఫిబ్రవరి 26న శివరాత్రి కూడా అయ్యింది. కుంభమేళా శివభక్తులకు ముఖ్యం కావటం, అది 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే రావటంతో ఈసారి ప్రయాగ్రాజ్లో శివరాత్రికి ప్రత్యేకత ఏర్పడింది. మేళాకు ఆఖరి రోజు అయిన శివరాత్రిన ప్రయాగ్రాజ్లో ఉండాలని హిందూ భక్తులు ఎదురు చూస్తున్నారు. పైగా ఈ నెల 26న 20 కోట్ల మంది భక్తులు వస్తారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మొదలైంది. దాంతో ఇప్పుడు కొత్త భయాలు మొదలయ్యాయి. పారిశుద్ధ్య సిబ్బంది అహర్నిశలు కష్టపడుతూ ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉన్నప్పటికీ కోట్లాది మంది భక్తులు గుమ్మిగూడే ప్రదేశం కావటంతో గంగా తీరం అక్కడక్కడ కుళ్ళు కంపు కొడుతూనే ఉంది. రూములు దొరక్క కొందరు, రూములు తీసుకునేందుకు డబ్బులు లేక కొందరు వీధుల్లోనే టైంపాస్ చేస్తున్నారు. దాంతో పారిశుద్ధ్యం పెద్ద సమస్యగా మారింది. ఇంతవరకు అంటువ్యాధులు వ్యాపించకపోవటం అదృష్టంగానే భావించాలి. మిగిలిన 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వచ్చిన భక్తులే మళ్లీ రావటంతో రద్దీ పెరుగుతోందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. అలాగని జనాన్ని ఆపడం కుదరదని కూడా వాళ్లకు తెలుసు. అందుకే ఫిబ్రవరి 26న వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేందుకు అదనపు బలగాలను ప్రయాగ్రాజ్ రప్పిస్తున్నారు. యూపీ పోలీసులే కాకుండా బీహార్, మధ్యప్రదేశ్ పోలీసుల సాయం కూడా కోరినట్లు తెలుస్తోంది. గతసారి మాదిరిగా తొక్కిసలాట జరగకుండా చూసుకుంటే ఎన్ని కోట్ల మందినైనా మేనేజ్ చేసుకునే వీలుంటుందని యూపీ అధికారులు భావిస్తున్నారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. 4 వైపులా 100 కిలోమీటర్ల దూరం నుంచే వాహనాలను క్రమబద్ధీకరించే పనులు మొదలయ్యాయి. దీనివల్ల త్రివేణి సంగమ ప్రదేశము ప్రయాగ్రాజ్ నగరంలో జనాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తులు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.